హలో అందరికీ వెల్కమ్ టు వ్లాగ్ బస్ నిషా. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే తీస్తున్నాను. లాస్ట్ వీడియోలో నా వాయిస్ వినపడలేదని చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు. సో ఇందులో కొంచెం గట్టిగా మాట్లాడతాను. నెక్స్ట్ వీడియోకి మైక్ అయితే తెచ్చుకుంటాను. ఈ వీడియోలో కొత్తగా మా అమ్మమ్మ ముచ్చట్లు స్టార్ట్ చేద్దాం. అమ్మమ్మ ముచ్చట్లు సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో మా అమ్మమ్మతో చాలా ముచ్చట్లు చెప్దాము. ఏంటన్నది నేను మీకు చూపిస్తాను. గుడ్ మార్నింగ్ కివి, ఏం చేస్తున్నావు? పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. కివి ఆట స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆమెను బయటకు తిప్పాలంటే ఏడుస్తుంది, ఎత్తుకోమంటది, ఏడుస్తుంది. స్టార్ట్ చేసిందండి, బయటకు తీసుకెళ్ళాలంట. నా డే అయితే ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. వాటర్ తాగేసా, బ్రష్ చేసేసా, నట్స్ అయితే తింటున్నాను. అమ్మమ్మ టీ కూడా చేసేసాను. దోశ అక్కడ పెనం రెడీ అవుతుంది. దోశ యమ్మీగా ఈరోజు ఎగ్ దోశ వేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే రెగ్యులర్ దోశ తిని తిని బోర్ కొట్టిందనమాట. కివిని పెట్టుకొని ఫుడ్ రెడీ చేయడం అన్నది చాలా కష్టం. ఎందుకంటే తను ఏదో ఒకటి లాగుతూ ఉంటుంది. తనని చూసుకోవాలి, స్టవ్ మీద ఫుడ్ చూసుకుంటూ ఉండాలన్నమాట. అమ్మమ్మతో ముచ్చట్లు చెప్తాను. అమ్మమ్మతో ముచ్చట్లు అంటే తను రెగ్యులర్గా ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది తన లైఫ్ గురించి. సో ఈరోజు ఆ వీడియో అయితే చేస్తాను. ఇందులో కివి ఫుడ్ కోసం ఎలా ఏడుస్తుంది తెలుసా? 7G బృందావనంలో మిడ్ నైట్ ఊరక వాళ్ళు లేపుతుంటే సుమన్ శెట్టి ఏడుస్తాడు కదా, సేమ్ అట్లానే ఏడుస్తుంది. అదిగో అమ్మమ్మ, మీరు టిఫిన్లు ఏం తినేవాళ్ళు? టిఫిన్లు ఏం తినేవాళ్ళం కదమ్మా. పొద్దులేసి మొగం కడుక్కొని సాయి తాగి అన్నం కూర వండుకొని చల్లదనం తినేవాళ్ళం. చల్లదనం తిని చేలోకి వెళ్ళి దోశలు, ఇడ్లీలు తెచ్చుకుంటే కొట్టుదల తెచ్చుకోవాలా లేకలేదు. ఆకాయ మొక్క నంచుకొని పెరుగు అన్నం తినడం, చేలోకి వెళ్ళిపోవడం. చేలో పని చేసుకొని వచ్చి మళ్ళీ అన్నం కూర తింటాం. తన ఏజ్ 60+ ఉంటుంది. ఇప్పటికి ఒక వైట్ హెయిర్ ఒకటో రెండో వచ్చుంటాయి, అంతకు మించి వైట్ హెయిరే లేదు. తనకు కలర్ వేసినట్టే ఉంటుంది హెయిర్. నల్ల వెంట్రుకలు గల రహస్యం ఏంటమ్మా? ఏముంది, కొబ్బరి నూనె. మేము రాస్తున్నాం కదా కొబ్బరి నూనె. కొబ్బరి నూనె రాసుకోవడం, పొద్దుకోవడం, వారానికి 8 రోజులకో చుట్టూ స్నానం చేయడం నెత్తికి, అంతే. ఇప్పుడు ఈ ఆయుధాన్ని వేసుకొని కివిని బయటకు తీసుకొని వెళ్ళాలన్నమాట. కివికి ఇదంటే చాలా ఇష్టం. ఎందుకంటే కివిని బయటకు తీసుకెళ్తాను, కివికి అర్థమైపోయింది అనమాట. అది వచ్చేస్తుంది ఆల్రెడీ. పిల్లలు ఉన్నవాళ్ళు ఇది ఖచ్చితంగా కొనుక్కోండి. క్యారియర్ బ్యాగ్ చాలా యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంటుంది, వీళ్ళని ఎత్తుకోవడం కొంచెం కష్టం. అదే ఇది ఉంటే సేఫ్టీ, కివి చూడు, సేఫ్టీ ఇంకా చాలా మంచిది కూడా. ఇది అమెజాన్లో ఉంది. ఎక్కడికి తీసుకెళ్ళాలన్నా మనకి చాలా ప్రశాంతంగా, వీళ్ళు అందులో రిలాక్స్ అవుతారు, నిద్ర వచ్చినా పడుకుంటారు, వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది హగ్ చేసుకున్నట్టు. సో ఇది నేను బెస్ట్ ప్రోడక్ట్ అని నేను చెప్పగలను పిల్లలు ఉన్న వాళ్ళకి. వెజిటబుల్స్కి అయితే వెళ్ళిపోదాం మనము. ఇక్కడ వెజిటేబుల్స్కి వెళ్తే బ్యాగ్ తీసుకెళ్తే బెస్ట్ అనమాట. ఎందుకంటే బ్యాగ్కి కాస్ట్ చేస్తారు. అదే ఒక ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు, 15 రూపాయలు వేస్ట్ చేయడం. 15 రూపాయలతో మనకి వెజిటేబుల్స్ వస్తాయి. మీరు కూరగాయలు ఎంత, మా అమ్మమ్మ స్టాచ్యూలో స్టాచ్యూలో ఉండిపోయింది. చాలా పిరువమ్మ. ఇక్కడ చాలా కాస్ట్ అనమాట. చాలా పిరువు, మాకే కాస్ట్గా ఉంటాయి కాయలు. ఉంటాయా, తక్కువ ఉంటాయా? తక్కువ ఉంటాయి. చేలు ఎలా తెచ్చి పెడతారు. కడవ మీద కడవ పెట్టి వస్తుంటేనమ్మా ఓ కాంతమ్మ. ఏంటిది? రావులమ్మ పాట. కడవ మీద కడవ పెట్టి వసేరా. ఇంకా అమ్మమ్మని సింగర్ కూడా చేసేయాలి మన వీడియోలో, పాటలు పాడుతుంది. వచ్చేసాను. సర్కుల్ పులుసుకి వస్తావా? ధనియాలు, జీలకర్ర,
పచ్చి పసుపు అల్లము అన్నీ వేసుకొని పసుపు. కూరగాయలు అయిపోయింది ఒక టాస్క్, వంట చేసుకోవడం రెండో టాస్క్ అనమాట. వెల్కమ్ టు చెప్పు. వెల్కమ్ టు వ్లాగ్వర్స్ నిశ్యామ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఇద్దరం ప్రిపేర్ చేసుకుంటున్నాం. మార్కెట్ నుంచి వచ్చాను కదా, అమ్మమ్మ సర్దుతుంది, నేనేమో వంటకి తయారు చేస్తున్నాను. బ్రోకలీ పప్పు, కానీ అమ్మమ్మ చేయాలి, నేను చేస్తాను. ఎందుకు చేయనివ్వను నేను? నూనె ఎక్కువ చెప్తానని. ఎందుకు చేయనివ్వను నేను వంట? నూనె ఎక్కువ చెప్తానని. గంటకంటే ఏం కాదు, బాగానే చేస్తాను. నేను 1 లీటర్ ఆయిల్ మా హస్బెండ్కి నాకు ఒక 1 మంత్ నుంచి 1.5 మంత్ దాకా వాడతా. ఈమె ఎట్లా వాడితే చెప్తుంది చూడండి. ఎట్లా వాడుతావు నూనె చెప్పు నువ్వు? నేను చాలా వాడతాను. చెప్పు, కౌంట్ చెప్పు. 5 లీటర్ల డబ్బా 4 రోజులు కూడా ఇస్తాను. 5 లీటర్లు. అందుకే ఊరక రావు బీపీలు షుగర్లు. కానీ అమ్మమ్మకి బీపీ షుగర్ ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తారు. మనము ఇంట్లో ఉండే వాళ్ళు, ఆఫీస్కి కొంచెం కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి అంత ఆయిల్ అంత సాల్ట్ వేసుకుంటే సెట్ అవ్వాలి. ఎక్కువ పని అమ్మమ్మ పని చేస్తుంది కాబట్టి వాళ్ళకి ఆయిల్ తిన్నా సెట్ అవుతుంది. నా డెలివరీ తర్వాత కూడా చాలామంది నన్ను అడిగారు. ఏం అడిగారంటే, నువ్వు ఎందుకు ఇలా ఇంకా సన్నగానే ఉన్నావు అని. నేనైతే డైట్ ఏం ఫాలో అవ్వలేదు, అన్నీ తిన్నాను. బట్ ఎలా తిన్నాను అంటే బ్యాలెన్స్డ్గా తిన్నాను అనమాట. పత్యాల గురించి కూడా ఒక వీడియో చేస్తాను. మా అమ్మమ్మ వాళ్ళు నాకు ఏ పత్యాలు చేయించారో అన్ని వీడియోస్ ఇస్తాను. ప్రజెంట్ అయితే మనం బ్రోకలీ పప్పు ఎలా చేయాలో చెప్తాను. మీకు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా హెల్తీ. మీ పిల్లలకి కూడా చాలా హెల్తీ పెట్టచ్చు. బ్రోకలీ పప్పు ఏం లేదు, ఆనియన్, టమాటా, బ్రోకలీ వేసుకోవడం అంతే. ఫస్ట్ వేసుకుంటే అంతే. బలంగా ఉండాలంటే ఏం తినాలి? అప్పుడు తిండేరు, ఇప్పుడు తిండేరు. అంటే ఎలా? అప్పుడు గంట అన్నాలు, జొన్న అన్నాలు, కొర్రలు, రాగులు అన్నీ తినేవాళ్ళు, బాగా బలం ఉండేది. ఇప్పుడు తూరన్నం తిన్నా, తెల్లన్నం తిన్నా ఏం బలం లేదు అస్సలు. ఏది తింటే బాగా బలం వస్తుంది అంటావు? ఇప్పుడు ఏవో వస్తున్నాయి కదమ్మా, అవన్నీ తినండి. ఏవో అంటే ఫ్రూట్స్, నట్స్ ఇవి తినమంటుంది అమ్మమ్మ. తినమంటున్నాను. అప్పుడేమీ ఉండేవి కాదు. నా బలమే లేదు. మా పిల్లలకు కానీ, మనవరాళ్ళకి కానీ, కూతుళ్ళకి కానీ ఎవ్వరికి లేదు నా బలం. నేను ఇప్పటికి పని చేస్తున్నాను, మస్తు పని. మా అమ్మమ్మ కంపెనీకి వెళ్తుంది, వర్క్ చేస్తుంది. నా కోసం డెలివరీ అయింది, బేబీతో ఒక్కదాన్నే ఉన్నానని చెప్పి నాకు తోడుగా వచ్చిందనమాట. ఇక్కడన్నా రెస్ట్ ఉండాలని చెప్పి అమ్మమ్మకి ఏం పని చేయనిద్దాం. మన నా దగ్గరకు వచ్చేసావు కదా, అక్కడ మీ ఆయన ఒక్కడే ఉన్నాడు కదా, మిస్ అవుతాడా? అవుతాడు. నువ్వు మిస్ అవ్వట్లేదా మీ ఆయన్ని? అవుతున్నాను. అవుతున్నావా? తప్పదని ఉంటున్నాను. తప్పదని What to talk? No words. Crying is only coming. ఇది ఇప్పుడే నిద్ర లేచింది, ఇంకా ఇక్కడే ఉంటుంది, లేకపోతే నేను పక్కన ఉండాలి. అమ్మా కివి తల్లి, చిన్ని కివీలు అవుతుంది. అందుకే అమ్మమ్మ వంట చేస్తుంది, నేను కివీని ఎత్తుకొని మేమిద్దరం ముచ్చట్లు ఎక్కున్నాం. చాలా రాగా తీస్తున్నా వీడియో. మేమైతే ఎలా మాట్లాడుకుంటాము, ఏం చేస్తాము అంతా అంతే. నాకు కొత్తగా ఇంకా తీయాలి, కొత్తగా నేను ట్రై చేస్తాను. ప్రజెంట్ అయితే ఈరోజు అమ్మమ్మ ముచ్చట్లతో డే ఇన్ మై లైఫ్ చేద్దాం. పప్పు అయితే ఉడికిపోయింది, ఇలా ఉంటుంది పప్పు. సో చింతపండు, నేను చింతపండు వేయను. పప్పు ఉడికిపోయిన తర్వాత ఇలా సాల్ట్ వేసి కొంచెం మెదిమేసుకుంటే, మెదుపుకుంటే ఏమనాలి, మెదుపుకోవాలి. ఇట్లా మెదుపుకోవాలి. ఎక్కువ మెదుపుకుంటే మనకి బ్రోకలీ మరి స్మాష్ అయిపోతుంది. లైట్గా మెదుపుకోవాలి, తాలింపు పెట్టేసుకోవడం, సాల్ట్ చూసుకోండి. చాలా ఈజీ, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. కివి ఫుడ్ వచ్చేసి ఈరోజు పంకిన్ అండ్ క్యారెట్. స్టీమ్డ్ పెట్టచ్చు, బాయిల్ పెట్టచ్చు. నేను బాయిల్లో వాటర్ తక్కువ వేసి పెడతాను, సో వాటర్ కూడా యూజ్ చేస్తాను కివికి.
కుక్కర్లో వేసేసి పెట్టేస్తే త్వరగా అయిపోతుంది. కివి ఫుడ్ తీసుకొస్తే కివికి తెలిసిపోద్ది అనమాట. ఇట్లా నా దగ్గరకు వచ్చేస్తుంది. ఫుడ్ తెచ్చింది మా అమ్మ. తినగానే ఒక టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెడుతుంది, తినే వరకే ఆత్రం. తనకు అది నచ్చితేనే మళ్ళీ నా సైడ్ చూడడానికి కానీ తినడానికి కానీ. మీరు మాకేం పెట్టేవాళ్ళు ఫుడ్ మేము ఇంతున్నప్పుడు? ఏం పెట్టలేదు. ఏం పెట్టలేదంటే ఏదో అన్నం పెట్టుకు అది ఇదే ఇలాంటివన్నీ ఏం పెట్టలేదమ్మా. మాకు తెల్లదో పెట్టలేదు. ఆ కాలం ఏదో ఈ కాలం ఏదో. అప్పుడు హాస్పిటల్గా వెళ్ళలేదు పిల్లలు కన్నా. డెలివరీ ఇంట్లోనే. నేనైతే ఒక్క మాత్ర వేసుకోలేదు. మా ముగ్గురు పిల్లలు ఇంటికాడే పుట్టారు. ముగ్గురు ఆడపిల్లలు మా అమ్మమ్మకి. మీ పిల్లలకి ఏం పెట్టావు? వాళ్ళకి ఏం పెట్టలేదా? మా పిల్లలు అయితే పాలే తాగారు 3 సంవత్సరాలు. ఫుడ్ ఏం పెట్టలేదా? ఆ తర్వాత వాళ్ళంతలాగే అమ్మ అని తీసి తిన్నారు. అంతే. ఇలాగ అన్నం తినిపించడం కానీ పిసకడం కానీ పెట్టడం కానీ ఏమీ లేదు. ఎప్పుడు కూడా మనం పిల్లల్ని ఫోర్స్ చేయకూడదు తినడం కోసం. వాళ్ళకి నచ్చితే వాళ్ళు తింటారు. మనం ఫోర్స్ చేస్తే ఏంటంటే వాళ్ళకి ఫుడ్ మీద ఏమంటారు, తినరు వాళ్ళు. నెక్స్ట్ టైం వీళ్ళని ఫోర్స్ చేస్తున్నారు నేను తినను అనే ఫీలింగ్ ఉంటుందంట వాళ్ళకి. డాక్టర్స్ చెప్తారు. ఎప్పుడు కూడా నేను కివిని ఫోర్స్ చేయను. తను తిన్నంత, ఎందుకంటే తను ఇంకా ఫీడింగ్లో ఉంది కాబట్టి తనకి పాలు ఉంటాయి కాబట్టి అంత టెన్షన్ లేదు. సో నేను తనని ఫోర్స్ చేయను. తనే ఇలా తింటుంది అనమాట. వద్దు అన్నప్పుడు తను ఫేస్ ఇలా తిప్పేస్తుంది. సో ఐ విల్ స్టాప్. నేను స్టాప్ చేసేస్తాను అక్కడితో. అమ్మమ్మని ఒక క్వశ్చన్ అడుగుదాము. నీ చిన్నతనంలో నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్తే నువ్వు ఏదన్నా మార్చుకుంటావా? మార్చుకుంటే ఏంటది? పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది ఇంకా ఒక 2-3 సంవత్సరాలు అని అనుకుంటున్నాను నా దృష్టిలో. ఎప్పుడైంది నీకు పెళ్ళి? ఏ వయసులో అయింది? నా వయసులో ఏ వయసులో అయింది పెళ్ళి? 13వ సంవత్సరంలో అయింది. 12 పోయి 13. 13వ సంవత్సరం పెళ్ళయిందంట. ఇంకొక 2-3 సంవత్సరాలు ఆగాల్సింది. త్వరగా పెళ్లి చేసుకున్నాను. నా చిన్నతనంలోకి వెళ్తే నేను అది మార్చుకుంటాను, ఇంకా పెళ్ళి లేట్గా చేసుకుంటాను అంటుంది. 2:30 అట్లా అయింది టైము. ఎండ లేదు కాబట్టి కిందకు వచ్చాము. ఎండ ఉంటే వెరండాలోనే వాకింగ్ చేస్తాము. బెల్ట్ వేసుకోకపోతే ఉండదు అనమాట, దిగుతూ ఉంటుంది. అందుకే బెల్ట్ వేసుకున్నాం. వాకింగ్కి వచ్చినప్పుడు నన్ను ఎప్పుడు టెంప్ట్ చేసే విషయం ఈ బనానా కేక్. బనానా కేక్ భలే ఉంటుంది టేస్ట్. అప్పుడప్పుడు తింటాము. ఇది ఫ్రెష్ బనానా జ్యూస్, కండెన్స్డ్ మిల్క్, రాగి ఫ్లవర్, వీట్ ఫ్లవర్ యూస్ చేస్తారు. కొంచెం కొంచెం తింటాము. ఈ రీసెంట్ టైమ్స్లో బాగా అలవాటు అయిందనమాట. వాకింగ్ గురించి చెప్పాలి అంటే వాకింగ్ నాకు ఎప్పుడు బాగా అలవాటు అయిందంటే ప్రెగ్నెన్సీలో ప్రతి మీల్ తర్వాత నేను 30 మినిట్స్ వాకింగ్ చేసేదాన్ని. ఖచ్చితంగా 30 మినిట్స్ అయినా 20 మినిట్స్ అంటే నా బాడీ చెప్పేది సరిపోయిద్ది వాకింగ్ ఆపేసి అని. అప్పుడు ఆపేసేదాన్ని. ఖచ్చితంగా వాకింగ్ చేసేదాన్ని. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే వాకింగ్ చేయండి. మీకు ప్లెజెంట్ అనేది కరెక్ట్ పొజిషన్లో ఉంటే వాకింగ్ చేయండి. వాకింగ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఇన్సులిన్ అనేది స్పైక్ అవ్వదు అనమాట. తిన్న 20 మినిట్స్ వాకింగ్ చేస్తే తిన్న తర్వాత ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎవరైనా ట్రై చేయకపోతే వాకింగ్ ట్రై చేయండి. ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. ప్రెగ్నెంట్ వాళ్ళైతే చాలా హెల్ప్ చేస్తుంది. ఎవరైనా వాళ్ళ మదర్స్ ఉంటే కూడా మీరు రెగ్యులర్గా ఏం వర్కౌట్స్ చేయలేరు కాబట్టి కనీసం టైం దొరికినప్పుడు ఇలా వాకింగ్ చేయండి. మీ బేబీస్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది, మీకు వాకింగ్ అయిపోతుంది. ఇలాంటి జంక్ అయితే తినకండి. మేమిద్దరం ఇలా బయట కూర్చొని సాంగ్స్ కూడా పాడుకుంటాం. కివికి ఇష్టమైన సాంగ్ పాడడానికి ఇష్టమైన సాంగ్ యు ఆర్ మై సన్షైన్ మై ఓన్లీ సన్షైన్ యు మేక్ మీ హ్యాపీ when skies are grey. You నచ్చలేదు అట్లా పెట్టింది మీకు? నచ్చలేదు సాంగ్? నచ్చకపోతే చెప్పుకి ఇది ఎందుకు అట్లా పెడతావు మొహం?
ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్ అనమాట. ఆడపిల్లలు నాన్నని చూడంగానే వెళ్ళిపోతారు. కివి కూడా సేమ్. నేను కూడా అంతేనేమో చిన్నప్పుడు. నేను ఎంత పిలిచినా నా దగ్గరికి అయితే రాదు. చూస్తే నేను ఎక్కడ తీసుకుంటానన్న ముఖం కూడా చూడదన్నమాట. ఏం చేస్తాను ఇంకా నైట్కి అయితే డిన్నర్కి మేము గుంటూరు టిఫిన్స్కి అయితే వెళ్తున్నాము. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. నాకు చాలా క్లోజ్ అనమాట. డిన్నర్ ఈరోజు ఏదైనా టిఫిన్తో క్లోజ్ చేద్దాం అనుకున్నాను. విజయన్న హాయ్. మళ్ళీ వ్లాగ్. మంజు ఈయన మళ్ళీ వచ్చారు. మళ్ళీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మేమైతే ఉప్మా దోశ, పన్నీర్ దోశ అండ్ ఇడ్లీ అండ్ బోండాతో అయితే డిన్నర్ క్లోజ్ చేసాము. పన్నీర్ దోశ ఇక్కడ చాలా బాగుంటుందంట, కానీ నాకు ఎందుకో కొంచెం చీజ్ లాగా అనిపించింది. కానీ పర్లేదు, తినొచ్చు. ఎవరైనా వైట్ ఫుడ్లో ఉంటే ట్రై చేయండి. తినేసాక కాసేపు అలా కివీనైతే నేను ఆడిచేస్తుంటే వాళ్ళు తింటున్నారు. ఒకరు తింటే ఒకరు ఆడించాలి, ఒకరు ఆడిస్తే ఇంకొకరు తినాలి అన్నట్టు ఉంటుంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఇక్కడ విజయ్ అన్న బోండా తిన్నాను నేను విత్ ఎక్స్ట్రా మైదా అని చెప్తున్నాడు. ఎవరు తినకండి సబ్స్క్రైబర్స్ అని చెప్తున్నాడు. ఇంకా మంజు వచ్చేసి ఉప్మా దోశ గురించి రివ్యూ ఇస్తారంట, వినండి. ఇగో తింటున్నాను. అబ్బా కమ్మగా ఉందండి. బాగుంది. ఏ ఐస్ క్రీమ్ కావాలా? మీకుంది. ఐస్ క్రీమ్ ఫెస్టివల్. ఇవి ఐస్ క్రీమ్ ఫెస్టివల్. ఫుల్గా తిని ఇరానీ చాయ్ తాగడానికి వచ్చాను. తినేసి ఐస్ క్రీమ్ తిని మళ్ళీ చాయ్. లైమ్ సోడా మిక్స్ స్వీట్ సాల్ట్ మిక్స్ కరో. మనము డ్రింక్ చేసి టేస్ట్ చెప్తాం ఇప్పుడు. మన ఫుడ్ బ్లాగర్ వచ్చారు. మైండ్ బ్లోయింగ్, సూపర్. సిప్ ఈట్ రిపీట్. మళ్ళా రిపీట్ చేస్తాను. సిప్ ఈట్ రిపీట్. బెల్ బటన్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి. బాయ్. మస్కా బన్ను, ఇరానీ చాయ్ రిపీట్ చేస్తాను మళ్ళీ. ఎలా ఉంది? మిక్స్ స్వీట్ సాల్ట్ మిక్స్ కరో. సూపర్. ఎలా ఉంది బా? ఎక్స్ప్రెషన్ సూపర్. ఒక దాంట్లో షుగర్, ఇంకో దాంట్లో సాల్ట్ రావడానికి రెండు స్ట్రాలు ఇచ్చాడు. వ్లాగ్ని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము. అందరూ వ్లాగ్ వర్స్ నిశ్యామ్కి బాయ్. లైక్ చేయండి, ఫస్ట్ బెల్ కొట్టండి, షేర్ చేయండి. ఎలాగే ఓకే, బాయ్ గైస్, గుడ్ నైట్. నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం.